చంద్రబాబు సర్కార్ లాంటి అరాచక ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెదకూరపాడులో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయన్నారు. పల్నాడు ఎస్పీకి మెమరాండం ఇవ్వడానికి వెళుతూ ఉన్న తనను పోలీసులు అడ్డుకోవడంపై శంకర్రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాంబిరెడ్డిపై దాడి కేసును పోలీసులు నీరు కారుస్తున్నారంటున్న నంబూరి శంకర్రావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ నేత సాంబిరెడ్డి పైన దాడి జరిగింది. తెలుగుదేశం గూండాలు ఒక్కసారిగా ఆయన పైన దాడి చేశారు. పూర్తిగా కాళ్లు చేతులు విరిచేసిన పరిస్థితి. అయితే 75 తాళ్లుల్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేస్తూ ఉన్నారు. ఆ నిరసనకి మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వెళ్తూ ఉన్నారు. ఒక్కసారిగా పోలీసులు లెమన్లో నంబూరి శంకర్రావుని అడ్డుకున్నారు. ఎస్పీ గారిని కలవడానికి కూడా వెళ్ళని ఇట్లా పరిస్థితి. జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి కూడా పనిచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. ఇది ఎట్లా ముందుకెళ్ళేదో అర్థం కాని పరిస్థితిలో ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఒక గొడవ లేదు. మరి ఇలాంటి పరిస్థితి నియోజకవర్గాన్ని ఆఖరికి జనాన్ని ఆపి కొట్టి నరికే పరిస్థితి తీసుకొచ్చారు ఈ నియోజకవర్గాన్ని. ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక 8 గ్రామాల్లో ఇంతవరకు నాయకులు వైసీపీ నాయకులు ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి గ్రామంలోకి వెళ్ళలేని పరిస్థితి. మరి డిపార్ట్మెంట్ అంతా అసమర్థతగా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. దాడి చేసిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. మరి కేసు తప్పుదారి పట్టిస్తున్నారు. అది ఎస్పీ గారికి విన్నపించుకుందామని వెళ్తుంటే మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సీఏ గారు వీళ్ళందరూ ఆపి మరి నన్ను పానీయకుండా చేస్తూ ఉన్నారు. మరి ఇది కూడా కనీసం అన్యాయం జరిగింది చెప్పుకోవడానికి కూడా పానీ లేని పరిస్థితిలో ప్రభుత్వం నడుపుతూ ఉంది. దాడి చేసిన వారు ఖచ్చితంగా ఎలక్షన్ రోజు మమ్మల్ని ఊళ్ళోకి రానివ్వలేదు, అందుకే దాడి చేసామని కొట్టి మళ్ళీ చెప్పి వెళ్ళారంట. దాన్ని ఏమంటారు, ఎట్లా చూస్తారు? వాళ్ళు కొట్టిన వాళ్ళు కూడా అదే చెప్పారు, చెప్పి కొట్టారు. మరీ దారుణం అన్నమాట ఇది. ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే మేమేం చేసినా చెల్లిద్ది అనుకుంటున్నారు. అది ఎన్నో రోజులు సాగదు. ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో రోజులు ఉండవు. అందరూ గమనిస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైనా పోటీ పడితే అభివృద్ధి మీద పోటీ పడండి, మంచి పని చేయడానికి పోటీ పడండి. సర్పంచ్ని కొట్టారు, సర్పంచ్ని కొడుకుని కొట్టారు, వాళ్ళందరూ ఎస్సీలను కొట్టారు, బీసీలను కొట్టారు, వాళ్ళందరూ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సర్పంచ్కి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, తలకేపకలు కొట్టారు. ఇన్ని దారుణాలు. హుస్సేన్ నగర్ సర్పంచ్ని కొట్టారు, కాలు ఇరిగిపోయింది, ఆయన ఎక్కడో దాక్కున్నాడు ఇప్పుడు దాకా రాకుండా. అలాంటి పరిస్థితి. గారపాడు గ్రామంలో ఎవరిని పడితే వాళ్ళని ఇళ్లమ్మడి తిరిగి కొట్టారు. అట్లాగే నాగారంలో అయితే భయభ్రాంతులు చేసి ఆస్తులు నష్టం చేసి ఆ రకమైన పరిస్థితులు చేశారు. మరి అచ్చంపేట కొత్తపల్లిలో కొట్టారు, మరి అట్లాగే చింతపల్లిలో కొట్టారు, అక్కడ బెల్లంకొండలో ఎంఎస్ పాలెంలో కొట్టారు, నాగిరెడ్డిపాలెంలో కొట్టారు. ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు చేస్తున్న అరాచకాన్ని ఖచ్చితంగా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లే గానీ ఇంటికి తిరిగి వెళ్లదని కూడా నంబూరి శంకర్రావు చెబుతూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పెదకూరపాడు నియోజకవర్గం.